గట్టిగా ఉంటున్నాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు ఎదుర్కోగలుగుతాం సార్. డెఫినెట్ గా వీలైనంత వరకు సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం. సో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ టైంలో ఆ తర్వాత ఇప్పటికీ వినవస్తున్నటువంటి ఒక ప్రచారం, దానికి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేనప్పటికీ కూడా చాలా మంది బలంగా విశ్వసిస్తున్నటువంటి ఎన్నికల ప్రక్రియ, వీటన్నిటి దృష్ట్యా అప్పటికంటే కూడా ఇప్పుడు కూటమి మరింత బలోపేతమైంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో జరిగేటువంటి ఎలాంటి అవాంతరాలనైనా సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా? ప్రిపేర్ అవ్వడం కోసం ఇంకా మీరు సమాయత్తం అవడానికి ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా పార్టీ? లోకల్ బాడీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. జనరల్ ఎలక్షన్స్ నేను అడిగే జనరల్ ఎలక్షన్స్ అండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు ఎంత ప్రయత్నం చేసినా అధికార పార్టీకి ఎక్కువగా వస్తాయి సహజంగా. అది ఎందుకంటే అది రూలింగ్ పార్టీ చేసేటువంటి వ్యవహారం. నేను అడిగేది జనరల్ ఎలక్షన్స్లో ఈ రకమైనటువంటి సవాళ్ళన్నిటినీ కూడా ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఈసారి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఎలా ఫేస్ చేయాలనేదని సిద్ధంగా ఉందాం ఈ పార్టీ క్యాడరు, పార్టీ అధిష్టానం అంతా కూడా నియోజకవర్గాల సార్? వాస్తవంగా గతంలో 2019-24 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మొదటి 4 సంవత్సరాలు ఎక్కడ కూడా టీడీపీ లీడర్స్ కానీ క్యాడర్ కానీ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవేళ లీడర్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళ వెనకాల ఒక 10 మంది కూడా కనిపించాలి. కానీ ఈ రోజు 2 years మాత్రమే అయినా కూడా మేము ఏ కార్యక్రమం చేస్తా ఉన్నా కూడా నియోజకవర్గ స్థాయిలో అయితే 1000 నుంచి 2000 మందితో ప్రతి నియోజకవర్గంలో చేస్తా ఉన్నారు. జిల్లా స్థాయిలో కనుకైతే ఒక 4-5 వేల మందితో చేయగలుగుతా ఉన్నాము. ఇంత స్పందన అన్నది ప్రతిపక్షంలో గతంలో ఎప్పుడు కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం. అంత రియాక్షన్ యాక్షన్ రెండు కూడా ఈ రోజు మనకి వైఎస్ఆర్సీపీ పక్షాన అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి చాలా మంది రోడ్డుకు వచ్చే పరిస్థితి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, ఇది ఫ్యాక్ట్ సార్. గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఏంటంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు, గతంలో మనీ రొటేషన్ అనేది బాగా జరిగింది సార్. 2019-24 మధ్యలో పేదవాడికి డబ్బులు రావడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు జరిగేటివి. చిన్న వ్యాపారులు పోయి ఇంకా అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ అన్ని కూడా వన్ బై వన్ పేదవాడి దగ్గర ఉండే డబ్బులు రొటేషన్ ప్రాసెస్ లో అంతా కూడా సర్క్యులేట్ అవుతా సొసైటీలో డెవలప్మెంట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కానీ ఈ రోజు పేదవాడి పరిస్థితి అంత చక్కగా లేదు. ఈ రోజు కొనుగోలు శక్తి తగ్గింది కాబట్టి ఎక్కడ కూడా వ్యాపారాలు జరగట్లే, డెవలప్మెంట్స్ ఎక్కడ కనిపించట్లే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ పరంగా కూడా మనం చెప్పాలంటే సార్, గతంలో ఎంప్లాయీస్ అందరికీ కూడా మొట్టమొదటి క్యాబినెట్ లోనే 27% అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. కోవిడ్ ఉన్నా కూడా 23% పిఆర్సీ ఇచ్చారు. డిఏలు అయితే ఏకంగా 5 years 11 DAలు ఇచ్చినారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది సార్. 4 DAలు ఇచ్చి ఉండాల, ఇప్పటికి 1 DA మాత్రమే ఇచ్చినారు. ఇక ఇంకా 3 DAలు ఒకటి ఎలక్షన్ టైంలో ఒకటి, 4 DAలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడు కూడా 4 DAలు పెండింగ్ అన్నది లేదు. అలానే కనీసం పిఆర్సీ ఇష్యూ కాదు కదా, పిఆర్సీ కమిషన్ కూడా ఈ రోజుకి ఇలా. ఇంకా దానికి సంబంధించి ఇంత కాలయాపన జరుగుతా ఉన్నప్పుడు కనీసం ఇంటరిమ్ రిలీఫ్ IR అన్నా ఇవ్వాలా. ఇప్పుడు ఇంచుమించుగా 2 years దాటినా కూడా IR కూడా ఇవ్వనటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ అంతా కూడా చాలా వరకు ఫైర్ అవుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా రేపొద్దున వీళ్ళు అనుకుంటారేమో మేము వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి శక్తి మాకుంది అని. తప్పకుండా కూడా ప్రజాగ్రహం కలిగినప్పుడు ఎంత వీళ్ళు మేనేజ్ చేసినా కూడా ఆ విప్లవం ముందు కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా కూడా నమ్మకం ఉంది. 2 years లోనే ఎంత మార్పు ఉంది, ఇంత చక్కగా మేము చేసే కార్యక్రమాలకు మద్దతు తెలుపుతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎంత బలంగా ఉన్నారని వాళ్ళు పేపర్ మీద చూపించుకోవచ్చు. కానీ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో గట్టిగా పనిచేయగలదు, ప్రజా అభిమానాన్ని పొందగలదు. తప్పకుండా కూడా అంటే మీరు చెప్తుంది ఇవన్నీ కూడా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అండి. కానీ ఇక్కడ మైట్ ఈజ్ రైట్ అనేటువంటి ప్రాతిపదికగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరో జోగి రమేష్, ఆ జోగి రమేష్ మీద పెట్టినటువంటి వరుస కేసులు ఏంటి, తర్వాత ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు మీద, తర్వాత మీ సాక్షాత్ మీ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒకవైపు ఏమో ఆ విధమైన అణచివేత ధోరణులు, తర్వాత ఇప్పుడు మీ వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటి మీద దాడులు, ఇలా ఒక ఈ తరహా రకమైనటువంటి అణచివేత విధానాలు ఒకవైపు సాగుతున్నప్పుడు వీటన్నిటినీ కూడా మీరు అంటే ఇప్పుడు చాలా వరకు దాన్ని తట్టుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇలాంటివి జరిగినప్పుడు కూడా తట్టుకొని మీరు నిలబడగలిగి మీ క్యాడర్కి మీరు దిశానిర్దేశం చేయగలరని ఎటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు ఉందా?
దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు ఈ తరహా దాడుల్ని, బార్బేరియన్ తప్పకుండా తప్పకుండా సార్. అంటే మీరు గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదట్లో అయితే ఇంకా చాలా విచ్చలవిడితనం ఉండేది. అసలు చాలా అంటే చిన్న చిన్న కేసెస్ విషయంలో కూడా వాళ్ళ మీద పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి లోపలేసినటువంటి పరిస్థితి కానీ, సోషల్ మీడియా వాళ్ళని ఎంత నిర్బంధించినారన్నది కానీ, అంత దాంట్లో కూడా నిలబడి ఈ రోజు 2 years దాకా కూడా మనము క్యాడర్ ని నిలబెట్టుకుని నాయకత్వం కూడా అంతా ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు ఇంకా అందరికీ కూడా మనకు కనపడతా ఉంది, ఇంకొక 2 years పోతే ఎలక్షన్ టైం వస్తుంది. లాస్ట్ 1 year అంతా కూడా ఎలక్షన్ ఇయర్ గా ఉంటది కాబట్టి ఈ 2 years మన కష్టాలు పడాలా అనేది మెంటల్ గా అందరూ ప్రిపేర్ అయినారు. కాబట్టి ఇప్పుడు గడిచినటువంటి 2 years ని బరాయించిన వాళ్ళము ఇంకొక 2 years ని బరాయించడానికి ఎవరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులే. క్యాడర్ కూడా ఈ రోజు కేసు జైలు అంటే ఒకప్పుడు అమ్మో అనుకునేవాళ్ళు, ఈ రోజు అవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. అంటే ఏం కాదు, అంటే పార్టీ కోసం ఇవన్నీ చేయాలేమో, అంటే ఒకప్పుడు స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడేటప్పుడు జైలు పాలైనా కూడా వారిని ఎక్కడ కూడా గౌరవంగా చూస్తున్నారు. ఈ రోజు కేసులు పెట్టించుకున్నా జైలు పాలైనా కూడా అట్లా చూసేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఈ మాట మాట్లాడాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవం అయితే చెప్తున్నాను. ఎవరు కూడా ఈ రోజు ఒక కేసు పడింది అంటే దానికి అయ్యో నా మీద కేసు పడిందే, లేదా నేను జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందే బాధపడే పరిస్థితి అయితే ఈ రోజు ఎక్కడో కూడా గ్రౌండ్ లెవెల్ కనిపించట్లా. వాటన్నిటికీ కూడా మెంటల్ గా ప్రిపేర్ అయినారు, ఎన్ని కష్టాలను పడదాము నిలబెడదాము ఏం కాదనే పరిస్థితి. కాబట్టి రాబోయే 2 సంవత్సరాల్లో ఫైట్ చేయడం అన్నది పెద్ద కష్టంగా కూడా ఉండదు. లాస్ట్ ఇయర్ ఇటు తిరిగి కూడా అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో కూడా రియలైజేషన్ ఉంటుంది, ఎలక్షన్ వస్తా ఉంది కాబట్టి మనం వన్ సైడ్ గా ఉండకూడదు అన్నది అధికారుల్లో కూడా వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇంతకంటే కొంచెం గట్టిగానే పోవచ్చు. సార్ ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి కొన్ని ఘటనలు కూడా ఆయన దృష్టికి కూడా వచ్చే ఉండొచ్చు. సింగరాయకొండలో అండి ఈ బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ